హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని. ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పుడు ఈ సినిమా గురించి చాలా క్లియర్గా అసలు ఈ సినిమాకి ఇప్పుడున్న హైప్ ఏంటి, అసలు ఈ సినిమా బుకింగ్స్ ఎలా ఉన్నాయి, నైజాంలో బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఈ విషయాలు అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా దాదాపు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 160 కోట్ల బిజినెస్, అంటే దాదాపు 300 కోట్ల చిల్లర గ్రాస్ కొడితే సేఫ్ జోన్ సినిమా అన్నమాట. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ఎలాంటి హైప్ ఉంది, ఇప్పుడు ఈ సినిమా జనాల్లో ఎంత క్యూరియాసిటీ ఉంది అంటే, ఇది పవన్ కళ్యాణ్ సినిమా భయ్య. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పెద్ద పెద్ద డైరెక్టర్లతోని 1000 కోట్ల బడ్జెట్తోని 20-30 కోట్ల పబ్లిసిటీతో సంబంధం లేదు. కళ్యాణ్ బాబు సినిమా అంటే ఆ ఓచకోత ఎలా ఉంటుంది అనేది మీరు డే 1 రికార్డులతో ఇంకా ఇంకా రికార్డ్ అనేది డే 1 అనేది ఈ నెక్స్ట్ ఈ 1 వీక్ అనేది కళ్యాణ్ గారి కెరీర్లో సర్వసాధారణమైంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే కొంతమంది కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని చెప్పుకున్న కొంతమంది సినిమా మీద హైప్ లేదు, సినిమా మీద బజ్ లేదు, ఇంకా ఏదో సరిపోవట్లేదు, అది ఇది నా వాగుతున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఈ 19వ తారీఖున ఈవినింగ్ కాదు 20-21వ తారీఖు లోపు డే 1 అసలైన లెక్కలు వస్తే అప్పుడు మీకు అర్థం అవుద్ది కళ్యాణ్ గారి సినిమాకి ప్రత్యేకంగా హైప్ అక్కర్లేదు, ఆయన పేరు చాలు అని. ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారన్న ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో ఇక నైజాం విషయానికి వస్తే ఒక విషయం తెలుస్తుంది, అక్కడ ఎలాంటి హైక్స్ లేకుండా, ఎలాంటి బెనిఫిట్ షోస్ లేకుండా, ఎలాంటి ఎక్స్ట్రా షోస్ లేకుండా నార్మల్గానే అయితే సినిమా అయితే రిలీజ్ అవుతుందని చెప్పి మాట్లాడుకున్నారు. సో దీన్ని బట్టి మీరు ఎంత లోలో ఊహించుకున్నా సరే సినిమా ఖచ్చితంగా 50 కోట్లు డే 1 కొట్టేస్తుంది. ఎంత తక్కువ మీరు అంచనా వేసుకోండి. అసలు యాక్చువల్లీ అన్నీ కరెక్ట్గా కుదురుంటే 100 కోట్లు ఓపెనర్. సో ఇప్పుడు ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా హరిహర వీరమల్లు కంటే ఎక్కువే కొడుతుందని ఒక అంచనా ఉంది. కానీ నాకు తెలిసిన లెక్కల ప్రకారం హరిహర వీరమల్లు కంటే తక్కువ వచ్చినా సరే ఓపెనింగ్స్ ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి బెంగ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ప్రొడ్యూసర్లు ఏం నమ్ముతున్నారంటే, ఇది లాంగ్ రన్ ఉన్న సినిమా. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమాకి ఎలాంటి లాంగ్ రన్ అయితే వచ్చిందో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వస్తుంది అని చాలా గట్టి నమ్ముకుంటున్నారు. దీనికన్నా ముఖ్య కారణం ఏంటంటే, ఈ సినిమాని ఆల్రెడీ కొంతమంది సినీ ప్రముఖులకి, అదేవిధంగా ఈ ప్రొడ్యూసర్స్ సినిమా చూసుకున్న తర్వాత ఒకటే మాటట చూసిన ప్రతి ఒక్కరు, ఇది ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా, ఇది మరొక గబ్బర్ సింగ్ని మించి కాబోతున్న సినిమా. సో ఈ అవుట్పుట్ వాళ్ళకి ఏదైతే క్లియర్గా ఉన్నారో దానివల్లే అసలు ఎలాంటి హడావిడిలు ఏవీ లేకుండా ప్యూర్ కళ్యాణ్ గారిని నమ్ముకుని ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. సో మళ్ళీ చెప్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా. సో ఇప్పుడు హైపు ఇది అది సోషల్ మీడియా హడావిడి ఇది అది ఏదో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరూ కూడా చెప్తున్నా, ఒక హరిహర వీరమల్లు, ఒక భీమ్లా నాయక్, ఒక హరిహర వీరమల్లు లాంటి సినిమాలతోనే డే 1 రికార్డులు పెట్టిన కళ్యాణ్ గారి యొక్క ఓపెనింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే, గురు కళ్యాణ్ గారి స్టామినా తెలిసిన ఎవరికైనా సరే, ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా, ఎవరినైనా అడగండి ఒకటే చెప్తారు, కళ్యాణ్ గారి సినిమాకి పాజిటివ్ టాక్ పడితే అసలు ఆయన డే 1 వీక్లోనే ఆల్మోస్ట్ 60% రికవర్ అయిపోద్ది కళ్యాణ్ గారి సినిమాకి. ఇండియాలో ఏ హీరోకి లేదు అలాంటి సత్తా. అందుకే కళ్యాణ్ గారికి ప్రొడ్యూసర్లు అలా వస్తుంటారు, రోజుకి గంటకి 2 కోట్లు 3 కోట్లు పెట్టి. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా విషయానికి వస్తే మళ్ళీ చెప్తున్నా, ఇది మనశంకర వరప్రసాద్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో, సో అలాంటి మ్యాజిక్ని ఒక లాంగ్ రన్ ఉండబోతున్న సినిమా అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. భయ్యా అసలు కళ్యాణ్ గారి సినిమా ఓపెనింగ్ల గురించి, కళ్యాణ్ గారి స్టామినా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే, అది యాంటీ ఫ్యాన్స్ కూడా తెలుసు. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీరు 19వ తారీఖు చూస్తారు. 19వ తారీఖు ఉదయం 5 గంటల షో నుంచి వేట మొదలవుద్ది. ఆ వేట ఎక్కడికి వెళ్ళి అవుతుందంటే, ఈ రోజుల్లో 50 రోజులు 100 రోజులు అనేవి ఒక మిత్ అయిపోయింది, ఒక కళ. సో అలాంటి కళని మన చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్తో క్రాష్ చేశారు. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కూడా అదే రిపీట్ అవుతుంది. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చెప్తున్నా కదా, మీరు ఏదైతే లో ఫీల్ అవుతున్నారో, ఎస్ నిజంగానే నాకు తెలిసి కళ్యాణ్ గారి కెరియర్లోనే ఎంత లో అయితే ఎవడు ఏ సినిమాకి చూడలే, అసలు ఎవడు ఊహించడం లో ఇది. సో ఇప్పుడు ఎవడైతే లో ఫీల్ అవుతున్నారో, ఉస్తాద్ భగత్ సింగ్ మార్నింగ్ షో పడిన తర్వాత, ఉదయం 5 గంటల షో పడిన తర్వాత ఆ ఇచ్చే కిక్ ఎలా ఉంటుందంటే, దీనమ్మ ఇదికి ధర ఒక లో సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు కొట్టాం కదరా అని చెప్పి కాల ఎగరేసుకొని చెప్తారు. భయ్యా ఒకటే బిలీవ్ చేయండి, కళ్యాణ్ అనే వ్యక్తి
ఆయన ఫ్యాండమ్ ఏంటంటే ఇప్పుడు ఏదో హిట్లు కొడితేనో లేదంటే రికార్డులు కొడితేనో వచ్చిన ఫ్యాండమ్ కాదు అది. ఆయనకంటే ఒక సపరేట్ ఫ్యాండమ్ ఉంది ఇండియా మొత్తంలో. అలాంటి హీరో ఎవడూ లేడు. ఆయన హిట్లతో వచ్చుంటే లేదంటే సినిమా సక్సెస్ అయితే వచ్చే ఫ్యాండమ్ అనుకోండి గాలిబుడగలా పేలిపోద్ది. కానీ కళ్యాణ్ గారికి అలా వచ్చిన ఫ్యాండమ్ కాదు. ఇది ఎలాంటి ఫ్యాండమ్ అంటే ఆయన మనస్తత్వానికి ఆయన వ్యక్తిత్వానికి నచ్చి వచ్చిన ఫ్యాండమ్. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా.